అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. రామాయణంలోని బాలకాండలోని 3వ కథని చెప్పుకుందాం. విశ్వామిత్రుడు ఆయన వెనుకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి వెళ్లి సరయూ నది దక్షిణపు గట్టు చేరుకున్నారు. నాయనా రామా, నీవు వెంటనే ఆచమనం చేసిరా. నీకు బల అతిబల అనే 2 విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట, జబ్బు రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుండి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంత కాలము నిన్ను మించిన అందగాడు, తెలివిగలవాడు, నేర్పరి, వాదనలో నిన్ను మించగలవాడు ఉండరు. ఆకలి దప్పులు ఉండవు. గొప్ప కీర్తి కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల అతిబలాలను నేర్చుకున్నాడు. ఆ రాత్రికి వారు సరయూ నది తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి సరయూ నదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్లీ బయలుదేరి సరయూ నది గంగలో కలిసే చోటికి వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సు చెడగొట్టడానికి వచ్చి శివుడు తన 3వ కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అది మొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులు ఉంటున్నారు. మన్మధుడు తన అంగాన్ని అంటే శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు గనక ఆ ప్రాంతానికి అంగదేశం అనే పేరు వచ్చింది. రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకొని ఆ రాత్రి ఆ ఆశ్రమంలోనే గడిపి మర్నాడు ఒక పడవలో గంగను దాటారు. ఆ తరువాత వారు కాలినడకన ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేదు. విడవకుండా కీచురాళ్ల అరుపులు, సింహ గర్జనలు, పులుల గాండ్రింపులు, అడవి పందుల గురగొరలు, ఏనుగుల గీంకారాలు వినిపిస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొరరాకుండా ఉన్నది ఆ అరణ్యం. రాముడు ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి, మహాత్మా, ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదము, కరూసము అని 2 గొప్ప దేశాలు ఉండేవి. ఆ ప్రాంతాలలో తాటక అనే యక్షిని, దాని కొడుకు మారీచుడనే వాడు చేరి 2 దేశాలను నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరు అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, 1000 ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న 2 దేశాలను మహారణ్యంగా మార్చగలిగింది. ఆ మాట విని రాముడు, స్వామి, యక్షులు అల్పశక్తి గలవారంటారు కదా, ఈ తాటక అనే యక్షినికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు. నాయనా, తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను. సుకేతుడనే గొప్ప యక్షుడు ఉండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకుని ఇవ్వగా 1000 ఏనుగుల బలంగల కూతురు కలిగే లాగుమటుకు వరమిచ్చాడు. బ్రహ్మ వరప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్త వయసు వచ్చి మంచి అందగత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్షకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికి మారీచుడనే కొడుకు కలిగాడు. వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు, చాలా గర్వం గలవాడు. ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకని తాటక, మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయన్ను తినేసేటట్టుగా మీదకు వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరిని రాక్షసులను కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి
భయంకర ఆకారం ధరించి నరభక్షినిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పాడు పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత ఓ రామ, నీవు ఆ తాటకను వధించు. ఆడదని సంకోచించకు. ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఈమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడు చేతులు జోడించి, మహాముని, మా తండ్రి మీరు చెప్పినదల్లా చెయ్యమని ఆజ్ఞాపించి మమ్ములను మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను అన్నాడు. ఆ తర్వాత రాముడు బాణం చేతపట్టి దాని తాడును బలంగా లాగి ఖంగుమనిపించాడు. ఆ చప్పుడు వినపడేసరికి తాటకావనంలో ఉండే వారంతా ఉలిక్కిపడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించినంతసేపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమకేసి వచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో, చూశావా లక్ష్మణ, ఈమె ఎంత వికారాకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో. ఈ ఆడదాన్ని చంపడానికి చేతులు రావడం లేదు. దగ్గరకు రాని, ముక్కు చెవులు కోసి పొగురు అణిచి పంపేద్దామన్నాడు. తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదకే వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది. రాముడు దాని చేతులు రెండు తన బాణాలతో తెగ్గొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు. కాని మాయావి అయిన తాటక వాళ్లపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ పాపాత్మురాలిని దయతలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చేయగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపై. ఉదయవేళ సాయం సమయాన రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించడం కష్టం అని హెచ్చరించాడు. ఈ మాట విని రాముడు తాటక రొమ్ములలోకి ఒక బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేల మీద పడి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరకు తీసుకొని తల వాసన చూసి, నాయనా, ఈ దుష్టిరాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు. మర్నాడు వేకోజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయి తూర్పుముఖంగా కూర్చొని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదుట రూపంతో నిలబడి చేతులు జోడించి, మేము నీ భృత్యులం, ఏ పని చెబితే అది చేస్తామన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, ఇప్పటికీ మీరంతా నా మనసులోనే చేరి ఉండండి అని చెప్పాడు. తరువాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరువాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు. వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడు అది చూసి, స్వామి, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమం అని కూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి 3 లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడిగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్లి బలిని 3 అడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు 3 అడుగులు కొలిచి 3 లోకాలు పుచ్చుకొని బలిని అధోలోకానికి పంపేశాడు. ఆ వామనుడు ఆయన తండ్రి కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటి మాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి. విశ్వామిత్రుడు అంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడిని పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు.
రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రమించి ప్రయాణపు బడలిక తీర్చుకొని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, మహాముని, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు. ఆ రాత్రి గడిచింది. రామలక్ష్మణులు లేచి సంధ్యానుష్ఠానాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చొని ఉన్నాడు. వారు విశ్వామిత్రుడికి నమస్కరించి, మహాత్మా, రాక్షసులు ఎప్పుడు వస్తారు? వాళ్ళ కోసం మేము ఏ ఏ సమయాలలో కాచుకొని ఉండాలి అని అడిగారు. విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు. కాని యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో, నాయనలారా, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండడం చేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు 6 రోజుల దాకా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు. రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి రాత్రివేళ కూడా నిద్రమాని 5 పగళ్ళు 5 రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు. 6వ రోజు వచ్చింది. యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది. విధియుక్తంగా మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు, మారీచులు, వారి బలగానికి చెందిన రాక్షసులు కారు మేఘాలలాగా ఆకాశాన ఆవరించి యజ్ఞవేదికపై రక్తవర్షం కురిపించసాగారు. రాముడు రాక్షసుల ఆర్భాటాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షస మూకను చూశాడు. అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్లి సముద్రంలో పడ్డాడు. తరువాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి, వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు. విశ్వామిత్రుడి యాగం పూర్తి అయింది. ఆయన రాముడితో, నాయనా, నీవు నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు అంటూ అతన్ని ప్రశంసించాడు.